స్మృతి ప్రక్రియలో మొదటి సోపానం. ఆన్సర్: అభ్యసన. లత రకరకాల త్రిభుజాలను గీసి, వాటి కోణాలను కొలిచి, వాటి ఆధారంగా త్రిభుజంలో కోణాల మొత్తం 180 డిగ్రీస్‌గా గుర్తించింది. ఇక్కడ స్మృతి రకం ఏమిటి? ఆన్సర్ 2. క్రియాత్మక స్మృతి. ఎన్‌గ్రామ్స్ అనేవి. ఆప్షన్ 3. స్మృతి చిహ్నాలు. సంహిత తాను చిన్నప్పుడు నేర్చుకున్న సంస్కృత శ్లోకాలను చెప్పటమే కాకుండా వాటి అర్థాన్ని కూడా వివరిస్తుంది. సంహిత కలిగిన స్మృతి ఏమిటి? ఆన్సర్ 3. తార్కిక స్మృతి. అనిత నీటి లోతు పెరిగే కొలది పీడనం పెరుగుతుంది అనే అంశాన్ని ప్రయోగపూర్వకంగా చేసి గుర్తుంచుకుంది. ఇక్కడ స్మృతి రకం ఏమిటి? ఆన్సర్ 1. క్రియాత్మక స్మృతి. ఆన్ మెమరీ గ్రంథకర్త ఎవరు? ఆన్సర్ 1. ఎబ్బింగ్హౌస్. రాజేష్ ఏ అంశాన్నైనా బాగా అర్థం చేసుకుని గుర్తుంచుకుంటాడు. అతని స్మృతి రకం. ఆన్సర్ 1. తార్కిక స్మృతి. ద్వంద్వ సంసర్గుల పద్ధతిలో స్మృతిని మాపనం చేసేటప్పుడు ఉపయోగించే జంట పదానికి ఉదాహరణ. ఆప్షన్ 2. బాల్ టక్స్. సంకేతాలు, ఉద్దీపనల ద్వారా గత విషయాలను జ్ఞప్తికి తెచ్చుకునే ప్రక్రియను ఇలా అంటారు. ఆన్సర్ 2. ధారణలో నిలిచి ఉండే కాలాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరించబడిన స్మృతి రకం. ఆన్సర్ 1. సంవేదనా స్మృతి. ఒక విద్యార్థి న్యూటన్ గమన సూత్రాలను ప్రయోగపూర్వకంగా నేర్చుకుని గుర్తుంచుకున్నాడు. ఇక్కడ స్మృతి రకం ఏమిటి? ఆన్సర్ 1. స్మృతి రకంలో విషయం ఎక్కువ కాలం గుర్తుంచుకోవడం జరుగుతుంది. ఆన్సర్ 4. క్రియాత్మక స్మృతి. కింది వానిలో స్మృతిని పెంచేది. ఆన్సర్ 4. ప్రేరణ. కొండ గుర్తులను ఉపయోగించడం వలన పెంపొందేది. ఆన్సర్ 1. స్మృతి. ఏ విధమైన ఆధారం లేకుండా తొలుత నేర్చుకున్న అంశాన్ని గుర్తుకు తెచ్చుకునే స్మృతి ప్రక్రియ రకం. ఆన్సర్ 2. పునఃస్మరణ. టచిస్టోస్కోప్ మాపనం చేసేది. ఆన్సర్ 3. స్మృతి అవధాన విస్తృతి.